చంద్రకాంత్ కంపెనీలో జరిగిన గొడవలో భాగంగా ఆకాష్ డయానా చేతిని విరిచేశాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి పవన్, ఐశ్వర్యల తాతయ్య శేషగిరి నాయుడు బెంచ్ కారులో వచ్చాడు. రావడమే ఆయన మనవడైన పవన్ మీద అరుస్తూ మోకాల మీద కూర్చోమని బెదిరిస్తూ ఆర్డర్ వేశాడు. పక్కనే ఉన్న శేషగిరి మనవరాలు ఐశ్వర్యకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పవన్ కి మాత్రం దీనంతటి వెనకాల ఆకాష్ హస్తం ఉండొచ్చని అనుకుంటూ మనసులోనే అతన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నాడు. శేషగిరి ఫ్రెండ్ వీరయ్య కూడా పవన్ మీద అరవడంతో భయంతో వణుకుతూ అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చుని పిచ్చివాళ్లాగా చూస్తూ ఏంటి తాతయ్య ఇది అని అరిచి సైలెంట్ అయిపోయాడు పవన్. అతనికి అలా చేయడం తప్ప ఇంకా వేరే దారి లేకపోయింది. రేయ్, నిన్ను మోకాళ్ళ మీద కూర్చోమన్నాను ఎందుకో తెలుసా అని కోపంగా తన కొనుబొమ్మలను పైకెత్తి అడిగాడు శేషగిరి. తెలీదు తాతయ్య, ఆయన అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? నేను మీ పవన్ని తాతయ్య, కూలోని ట్రీట్ చేస్తున్నట్టు అలా నా మీద విరుచుకుపడుతున్నారేంటి అని శేషగిరి నాయుడు మీద కోపంతో అన్నాడు. పవన్ కి తాతయ్యను కూడా తిట్టేంత చనువు ఇన్ని రోజులు ఉండేది. అందుకే ఇప్పుడు శేషగిరి మీద కోపం చూపిస్తూ దాదాపు అరిచినట్టు అడిగాడు. పవన్ కళ్ళల్లో భయం కాదు, శేషగిరి మీద కోపం కనిపిస్తుంది. తను అడిగిన ప్రశ్నకి నాకేం తెలీదు అని పవన్ చాలా కేర్లెస్ గా ఆన్సర్ చేయగానే శేషగిరికి కోపం అమాంతం పెరిగింది. ఏంట్రా, నువ్వేం చేసావో నిజంగా నీకు తెలీదా హా అని ఆవేశంగా అరిచి తన వాకింగ్ స్టిక్ తీసుకుని పవన్ తల మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి అబ్బా గ్రాండ్పా, ఎందుకిలా కొడుతున్నారు అని ఏడుపు గొంతుతో కీచ్మని అరిచాడు. నేనెందుకు నిన్నెలా కొడుతున్నాను అనేది కూడా నీకు తెలీదా? అయితే తెలుసుకోరా, బాగా ఆలోచించరా ఈడియట్, నీకు తెలిసేదాకా నిన్నిలా కొడుతూనే ఉంటాను అని పిచ్చి కొట్టుడు కొట్టాడు శేషగిరి. ఆ దెబ్బలు చాలా గట్టిగా తగిలేసరికి తాతయ్య ప్లీజ్ స్టాప్ ఇట్ అని అరుస్తూ పవన్ తన చేతులతో ఆ దెబ్బల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నీకు తెలుసురా, నీకు తెలుసు తప్పు చేస్తున్నావని కూడా నీకు తెలుసు, అయినా కూడా చేశావు. ఇప్పుడు తెలీదంటే ఎలారా అని శేషగిరి అరవగాని అతని బాడీ అంతా ఆవేశంతో ఊగిపోయింది. వెంటనే పవన్ ని తన వాకింగ్ స్టిక్ తో మళ్లీ కొట్టాడు శేషగిరి. ఆ దెబ్బలు చాలా బలంగా తాకడంతో వాట్ ఆర్ యు డూయింగ్ తాతయ్య, ఇట్స్ నాట్ ఫెయిర్ అని నేల మీద పడి దొర్లుతూ పవన్ ఆ దెబ్బలను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. శేషగిరి ముసలాడే కాని అతనిలో సత్తువ ఇంకా అలాగే ఉంది. చేతుల్లోని బలం అంతా తెచ్చుకుని పవన్ ని చితకబాతున్నాడు. ఆ దెబ్బలకి తాళలేక అటు ఇటు దొర్లుతున్నాడు పవన్. నువ్వెంతగా ఏడ్చినా కూడా నా గుండె ఈ రోజు కరగదురా. నీ మీద నేనెంత నమ్మకం పెట్టుకున్నాను, నీకెన్ని ఛాన్సులు ఇచ్చాను, అందరూ వద్దన కూడా నిన్ను నమ్మాను కదరా. దానికి నువ్వు ఇలా చేస్తావా కుక్క? ఇదేనా కంపెనీ విషయంలో నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంది? కొంచెమన్నా బుద్ధుందా ఊరకుక్క అని శేషగిరి ఇంకా కోప్పడుతూ కింద పడుతున్నా ఆగకుండా పవన్ ని కుక్కని కొట్టినట్టు కొట్టాడు. ఆ ఫ్యామిలీలో ఎవ్వరూ నమ్మకున్నా కూడా శేషగిరి పవన్ ని చాలా బలంగా నమ్మాడు. ఆ కంపెనీకి అతను వారసుడు అని ఫిక్స్ అయిపోయాడు. అంత నమ్మకాన్ని వమ్ము చేశాడన్న కోపం శేషగిరిని కుదురుగా ఉండనీయడం లేదు. ఆ కంపెనీకి ఫ్యూచర్ అనుకున్న పవన్ ని అంతలా కొట్టడం చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ అందరూ చూస్తూ ఆశ్చర్యపోయారు. తమ బాస్ అయిన పవన్ అలా కళ్ళ ముందే దెబ్బలు తినడం వాళ్ళు నమ్మలేకపోయారు. తాతయ్య శేషగిరి కొట్టే దెబ్బలకు తాళలేకపోయిన పవన్, తాతయ్య క్షమించండి, నేను నిజంగానే ఎన్నో తప్పులు చేశాను, కానీ ఎందుకు కొడుతున్నారో ఏం తెలుసుకుని కొడుతున్నారో అనేది నాకు అర్థం కావడం లేదు. క్షమించండి తాతయ్య, నన్ను ఇలా కొట్టడం ఆపండి, నా బోన్స్ అన్ని విరిగిపోయేలా ఉన్నాయి, దెబ్బలు మామూలుగా తగలట్లేదు, అబ్బా ప్లీజ్ తాతయ్య అని పవన్ శేషగిరి కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. కాళ్లతో పవన్ గుండెల మీద ఒక్క తన్ను తన్ని ఊరకొక్క, ఈ తాతయ్య సాఫ్ట్ గా ఉంటాడు, ఏమీ తెలుసుకోలేడు, నేను ఆడించిందే ఆట అని అనుకుంటున్నావా ఈడియట్? నేను జస్ట్ వయసు అయిపోయిన బిజినెస్ మ్యాన్ గానే కనిపిస్తున్నానేమో, కానీ 40 ఏళ్ల కింద నేనొక ఆకు రౌడీన్రా. ఎదుటివాడి పేగులతో గిటార్ ఆడుకునే రకం నేను. నీ వల్ల 10 పైసలు లాభం లేదు. ఇంట్లో కూర్చుని తిని తాక్క నీకెందుకురా ఇవన్నీ? కంపెనీని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నావా అని శేషగిరి అరిచాడు. అలా అరుస్తేనే మళ్లీ పిచ్చ కొట్టుడు కొట్టాడు. అబ్బా తాతయ్య ఏంటిది? నువ్వు నన్ను కొట్టినా పట్టించుకోను, ఎందుకంటే మీకు హక్కు ఉంది, కానీ ఎందుకు కొడుతున్నారు రీజన్ చెప్పి కొట్టండి అని పవన్ ఏడుస్తూ ఆవేశంగా అరిచాడు. రే కుక్క, ఆ ధనుంజయ్ గారితో డీలింగ్ ఎలా చేసుకున్నావురా అని తన వాకింగ్ స్టిక్ ని పవన్ ఛాతి మీద గట్టిగా ప్రెస్ చేస్తూ అడిగాడు. ఆ స్టిక్ పవన్ ఛాతి మీద తిప్పుతూ ప్రెస్ చేసేసరికి పెయిన్ తో అల్లాడిపోయాడు. ఎస్ గ్రాండ్పా, ఆ డీలింగ్ నేనే మాట్లాడాను అని ఆ నొప్పిని భరించలేక ఒప్పుకున్నాడు పవన్. ఎందుకురా ఇలా చేశావు దున్నపోతా, నీకు తెలీదా? ఎద్దు పెరిగినట్టు పెరిగా. మన కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైంది అనేది నీకు తెలీదా? ఒక్క క్షణం కూడా ఆలోచించవా? మనకది తప్ప వేరే ఇంకే సోర్స్ లేదనే విషయం నీకు తెలీదా అంటూ శేషగిరి అతని గుండెల మీద తంతు అడిగాడు.
నిజానికి మిత్ర కంపెనీ చేపట్టిన డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి చంద్రకాంత్ కంపెనీస్ తో పాటు ఆ ధనంజయ్ కంపెనీ కూడా పోటీ పడింది. స్టేట్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఆ ప్రాజెక్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేశాయి. కానీ ఆకాష్ కేవలం ఐశ్వర్య మీదున్న ఇష్టంతోనే ప్రాజెక్టు వీళ్ళకి దక్కేలా చేశాడు. అంత మంచి అవకాశాన్ని పవన్ వేస్ట్ చేశాడు. కేవలం తన స్వార్థం కోసం డబ్బులు వీలైనంత వెనకేసుకోవాలన్న అత్యాశ పెరిగింది. ఐశ్వర్య లేదు, ఎవరు అడిగే దిక్కు లేదు. ప్రశ్నించే అందరి ఉద్యోగాలు పీకి పాడేశాడు. తనకి ఏ అడ్డు ఉండదని నమ్మకం, బెదిరింపుతోనే ఆ ప్రాజెక్ట్ ని ధనంజయ్తో కలిసి డీలింగ్ కుదుర్చుకున్నాడు. ముసల్తనంతో మూలకి పడతాడని అనుకున్న తాతయ్య ఇప్పుడు ఇలా విలన్ లాగా ఎంట్రీ ఇస్తాడని అస్సలు ఊహించలేదు. డీలింగ్ అయిపోయిందని పవన్ చెప్పగానే శేషగిరికి కోపం పెరిగి పవన్ ఇంకా పిచ్చి కొట్టుడు కొట్టాడు. డీలింగ్ చేసుకున్నావా? బుద్ధి లేదా మాట అనడానికి? ఆ డీలింగ్ చేసుకునే ముందు నన్ను సంప్రదించాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు అని శేషగిరి వేటకి దిగిన సింహంలాగా గర్జించాడు. అదేంటి తాతయ్య అలా అంటావు? మన కంపెనీ కంటే ఆ ధనంజయ్ కంపెనీ కాస్త పేరున్న కంపెనీ కదా. బిజినెస్ లో ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా కామన్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇస్తే మరోసారి ఇంకో పెద్ద ప్రాజెక్ట్ మనకి దక్కుతుంది అన్న అవకాశం ఉంటుంది. బిజినెస్ లో ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు వేయాలి కదా, అప్పుడే మనం ఇంకా త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. అయినా ఇదంతా మన కంపెనీ మంచి కోసమే చేశాం తాతయ్య. ఈ ప్రాజెక్ట్ లో మనకు లాభం కూడా ఉండదు అనిపించింది. అందుకే దీన్ని అమ్మేసి మళ్ళీ కొత్తగా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాను. చూస్తుండండి, కొన్ని రోజుల్లోనే దాన్ని తలదన్నే ప్రాజెక్ట్ ని నేను స్వయంగా తీసుకొస్తాను అని పవన్ సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. గాడిద, ధనంజయ్తో మనకి పోలికేంట్రా? మనం వ్యాపారంలోకి దిగినాక ఎంత నీతి నిజాయితీతో ప్రాజెక్టులు చేశామో తెలుసా? మనకున్న బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో తెలుసా? ప్రాజెక్టులు ముఖ్యం కాదు, మనకి కంపెనీ పేరు ముఖ్యం. ప్రాజెక్టులు దక్కించుకోవడానికి మనకి ఎవడి అండ అక్కర్లేదు. మన పనితనమే మనకు ప్రాజెక్టులు తెచ్చిపెడుతుంది. ఒకవేళ ప్రాజెక్టులు తెప్పించుకోవడానికి పలుకుబడి కావాల్సి వచ్చినా, డబ్బులు పెట్టాల్సి వచ్చినా మనకు ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు. ఇవి కంపెనీలో మొదటి నుంచి వస్తున్న రూల్స్. నువ్వు వాటినన్నిటినీ తుంగలో తొక్కి నీ పాటికి నువ్వు చెలరేగిపోతున్నావు. మన కంపెనీకున్న పేరుని సర్వనాశనం చేస్తున్నావు. మనిషిగా 6 అడుగులు ఎద్దులా పెరిగావు, కానీ బ్రెయిన్ ఇంచు కూడా పెరగలేదురా అని శేషగిరి మళ్లీ పవన్ మీద అరిచాడు. మొత్తం ఫ్యామిలీలో ఆకాష్ ఒక్కడికి మాత్రమే ఇలాంటి తిట్లు వినిపించేవి. గాడిద, అనాథ వెధవ, పనికి మాలినవాడా అని ఫ్యామిలీలో సగం మంది ఆకాష్ ముఖం మీద తిట్టేవారు. కానీ ఇవాళ చిత్రంగా సీన్ రివర్స్ అయిపోయింది. మొత్తం ఫ్యామిలీ ముందు, ఎంప్లాయీస్ ముందు, ఆఖరికి వాచ్మ్యాన్లు, పని మనుషుల ముందు కూడా శేషగిరి పవన్ ని కుక్క తిట్లు తిట్టాడు. శేషగిరి అలా తిట్టడం, తనని కొట్టడం అవమానంగా అనిపించి పవన్ తన కోపాన్నంతా అంచుకున్నాడు. తాతయ్య, నన్ను మాటలంటున్నారేంటి? నేనేం చేసినా కంపెనీ కోసమే చేస్తానని తెలుసు కదా. నేను చేసిందంతా తప్పని అరుస్తారేంటి అని శేషగిరి మీద కోపంగా అరిచాడు. నువ్వింకో మాట మాట్లాడుకో. నువ్వు చేసిందంతా వెదవ పని. కోట్లు వచ్చే ప్రాజెక్ట్ ని లక్షల్లో కమ్ముకున్న వెదవని నిన్నే చూస్తున్నాను. నువ్వింకా కంపెనీ మంచి కోసం చేస్తున్నావని నా మీద అరుస్తున్నావా? గాడిదా అని శేషగిరి మళ్లీ తిట్టాడు. పవన్ పనికి మాలినవాడు అనగానే అతన్ని చూస్తూ శేషగిరి ముఖం చిట్లించుకున్నాడు. ఐశ్వర్యను నమ్మకుండా పవన్ చేతిలో బిజినెస్ అంతా పెట్టినందుకు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాడు శేషగిరి. కంపెనీలో ఐశ్వర్య కన్నా పవనే పై స్థాయిలో ఉండాలని శేషగిరి కలలుగన్నాడు. శేషగిరి అలా డిసైడ్ అవ్వడంతో ఐశ్వర్య కూడా పవన్ నమ్మింది. కానీ అందరి నమ్మకాలను పవన్ నిండా ముంచేశాడు. తన వంక ఇంకా చీప్ గానే చూస్తున్న తాతయ్యని చూసి, మీరలా చూడకండి గ్రాండ్పా, సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. నన్ను ఇలా కుక్కని కొట్టినట్టు చిత్తక బాదండి. కావాలంటే ఇప్పటికిప్పుడే నేను ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతాను. ఇన్ని అవమానాలు నేను భరించలేను. నాకన్నా బెటర్ పర్సన్ ని వెతికి పట్టుకుని నెత్తిని పెట్టుకోండి అని ఏడు పాపుకుంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు పవన్. రే కుక్క, ప్లాన్ బానే వేశావురా. నీలాంటి వెధవల్ని ఇన్నేళ్ల నా జీవితంలో చాలా మందినే చూశాను. ప్రాజెక్టులన్నీ నీకు నచ్చినట్టు అమ్ముకుని డబ్బులన్నీ వెనకేసుకున్నావు. ఇప్పుడు తీరిగ్గా చేతులెత్తేస్తున్నావా? నీ నాటకాలు నా దగ్గర కాదు. నిన్ను నేను అంత సులభంగా వదిలిపెడతానని అనుకోకు బేటా. నీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. నువ్వు ఏ కంపెనీలకు ఏ ప్రాజెక్టులను అమ్ముకున్నావో ఆ ప్రాజెక్టులన్నింటినీ డీటెయిల్స్ నాకు కావాలి అని తాతయ్య అనగానే పవన్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అదేం పెద్ద కష్టం కాదు తాతయ్య, ఈవినింగ్ లోపు మీ చేతుల్లో పెడతాను అని ఆనందంగా అన్నాడు పవన్. తొందర ఎందుకురా, చెప్పేది విను ముందు అని శేషగిరి అనగానే మళ్లీ ఏం బాంబు పేలుస్తాడో అనుకుని భయపడిపోయాడు. ఈ ప్రాజెక్ట్స్ అమ్మి నువ్వు ఎంత సంపాదించావో అంత డబ్బు మన కంపెనీకి రావాలి. ఆ డబ్బులు కూడా కంపెనీలో అకౌంట్లో వారంలో పడిపోవాలి. అండ్ ఇంకో విషయం, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళా కొనేసి మన కంపెనీకి అప్పచెప్పాలి. అప్పటిదాకా నిన్ను వదిలిపెట్టను. ఒకవేళ నేను చెప్పినట్టు చేయలేదనుకో, నిన్ను అండమాన్ నికోబార్ దీవుల్లోకి తీసుకెళ్లి అక్కడ పడేస్తాను. లైఫ్ అంతా కుక్క బతికేక అని ఆవేశంగా అరిచాడు శేషగిరి.
అతను చెప్పిన మాటలు విని పవన్కి దిమ్మ తిరిగిపోయింది. ఒకవైపు సుజాతను వదులుకోలేడు, మరోవైపు ఆ డబ్బులన్నీ వెనక్కి ఇవ్వలేడు. పైగా ఆ ప్రాజెక్ట్స్ గోల ఒకటి ఉంది. ఈ ముసలోడు ఎక్కడ వదలకుండా ఇరికించేశాడు అని మనసులో అనుకుంటూ ఇదంతా ఆలోచిస్తుంటే పవన్కి బుర్ర బద్దలైపోయింది. శేషగిరి ముసలోడు, అతనికి వయసు అయిపోయింది, ఆఫీస్కొచ్చి లెక్కలు చూసుకుని తీరిక ఉంటుందా అని తక్కువ అంచనా వేశాడు పవన్. కానీ తన మీద ఇలాగ గురి పెడతాడు అని అస్సలు ఊహించలేదు. ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్న పవన్ని చూస్తూ, నేనిక్కడేమైనా ఏఆర్ రెహమాన్ పాట పాడుతున్నానారా? అలా సైలెంట్గా ఉన్నావేంటి? ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి రాకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి అని శేషగిరి మళ్ళీ అరవగానే, ఓకే తాతయ్య, ఓకే, ఖచ్చితంగా మీరు ఇచ్చిన టైంలో, అదే ఒక 1 monthలో ప్రాజెక్ట్స్ అన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని పవన్ వెనకాల ఉన్న వీరయ్యని చూస్తూ భయపడిపోతూ చెప్పాడు. 1 నెలలో ఆ ప్రాజెక్ట్స్ ఎలా తీసుకురావాలరా నాయనా? ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తేవాలి? సుజాతకి కారు కూడా కొనివ్వాలి కదా, అదో బొక్క నాకు. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తుండగాని శేషగిరి గట్టిగా ఒక్కటి పీకాడు. సరిగ్గా 1 monthకి నువ్వు ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి తీసుకురాలేదే అనుకో, ఎక్స్క్యూజ్ చేయమని అడగడానికి కూడా నీకు నోరు లేకుండా చేస్తాను. అంటే అర్థమైందా? నీ నాలిక చీరేస్తాను అని శేషగిరి చెప్పగానే పవన్కి వెన్నులో వణుకు పుట్టింది. టెన్షన్గా పవన్ అలా చూస్తూ ఉండగానే అక్కడికొచ్చిన ఐశ్వర్య, గ్రాండ్పా, ఒకసారి అమ్మేసిన ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి కొనుక్కోవడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అంత తక్కువకి అమ్ముకున్న ప్రాజెక్టులను లాస్లో ఎవడు తిరిగివ్వడు. అతను పే చేసిన దానికి 10 రెట్లు ఎక్కువ పే చేస్తే గానీ ఆ ప్రాజెక్టులు వెనక్కి రావు. అది అసాధ్యం తాతయ్య అని ఐశ్వర్య లెక్కలేస్తూ చెప్పింది. ఐశ్వర్య తన విషయంలో ఇన్వాల్వ్ కావడం పవన్కి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తను తప్పించుకోవడానికి ఒక ఐడియా ఇచ్చినందుకు ఐశ్వర్యని మనసులోనే మెచ్చుకుని, అవును తాతయ్య, అమౌంట్ ఎంత ఎక్కువ ఇచ్చినా ఆ ప్రాజెక్ట్స్ వెనక్కి రావడం కొద్దిగా కష్టమే. మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్ని వెనక్కి ఇస్తారని నేను అనుకోవట్లేదు. ప్రాజెక్టు బదులుగా మనం ఇంకేదైనా అడుగుదామా? అది బెటర్గా ఉంటుంది కదా అని అడిగాడు పవన్. పవన్ మాట వినగానే శేషగిరి గుండె రగిలిపోయింది. అతన్ని చంపేసేలాగా చూశాడు. శేషగిరి పెట్టిన కండిషన్కి పవన్ ఒప్పుకుంటాడా? గందరగోళంగా మారిన కంపెనీని శేషగిరి ఎలాగ గట్టెక్కిస్తాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ FM యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి.